ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మీ యొక్క రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మనకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మేషరాశిలో అంటే కుజుడు వృషభ రాశిలో, మిథున రాశిలో రవి, అదేవిధంగా గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహంలో కేతువు. మరి యొక్క పొజిషన్ల బట్టి మనం ఆలోచించినట్లయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. అయితే మనకి ధనుస్సు, మకర, కుంభరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ఉంటుంది. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి మరి చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం, వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం. ఈ రాశి వారికి మరి గురుడి యొక్క బలం, శుక్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గతం కంటే కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన వ్యవహారాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం, నూతనమైన ప్రయత్నాల కోసం అన్వేషించడం, మీ లైఫ్ స్టైల్ని మార్చుకునేటువంటి ప్రయత్నాల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని అంతటికీ కారణం జూన్ 2వ తారీఖు నాడు గురుడు మీకు ద్వితీయ స్థానంలోకి రావడమే ముఖ్య కారణం. అంచేత ఈ సంవత్సర కాలంలో ఈ మిథున రాశి వారికి వివాహాది శుభ ప్రయత్నాలు, చాలా కాలం నుండి నిలిచిన ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు కూడా పదవీ యోగాలు కనబడుతున్నాయి. ఆ దిశగా మీ ప్రయత్నాలు చేయండి. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక పరమైన లావాదేవీలు వృత్తుల వారికి, అలాగే కొన్ని కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారికి, సంచార వ్యాపారస్తులకు, కార్మికులకు, న్యాయవాదులకు, వైద్యులకి కాస్త ఆర్థిక పరమైన సర్దుబాట్లలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంచేత ఈ మిథున రాశి వారికి ఈ వారం పూర్వార్ధం చాలా అనుకూలంగా ఉంది. తర్వాత భాగం సామాన్యంగా ఉన్నది. అంచేత ఈ రాశి వారు 5, 6 నెంబర్లు వాడండి. గ్రీన్, లైట్ బ్లూ కలర్స్ వాడండి. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి మంగళవారం. తద్వారా విజయం తప్పనిసరిగా సాధిస్తారు.